becomes easier to review. Then పశ్చిమ గోదావరి భీమవరం నియోజకవర్గంలో గౌడశెట్టి బలిజ టీడీపీ నాయకులను నామినేటెడ్ పదవులు గుర్తింపు దక్కలేదని బలిజ టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గం కన్వీనర్ తోట సీతా మహాలక్ష్మి వ్యవహరిస్తున్న తీరుపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ప్రకటించిన డీటీ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. పేరు బొక్క సూర్యనారాయణ. తెలుగుదేశం పార్టీలో 1996 నుంచి ఉంటున్నాను. టౌన్ వైస్ ప్రెసిడెంట్గా 5-6 సార్లు చేశాను. టీఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. రాష్ట్ర సిట్టుబల్జీ సాధికార కమిటీ డైరెక్టర్గా ఉన్నాను. ఈ రోజున మా సిట్టుబల్జీ గౌడాలకి ఏ విధమైన ప్రాధాన్యత లేకుండా తెలుగుదేశంలో అయిపోతుందని మొత్తం అందరం కలిపి అప్పుడే 5-6 సార్లు మీటింగ్ చేసుకున్నాం. వీరాసరం వాళ్ళందరూ వెళ్ళి మేడం గారిని అడిగారు, మీకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. అన్నాక కూడా ఏ పదవి ఇవ్వాల. ఇంకోటి భీమవరంలో ఉన్న ఏ పదవులు అయినా ఏ చైర్మన్ పదవి కూడా గౌడ సిట్టుబల్జీకి అన్నది ఒక గుడికి కానీ ఒక మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా అడిగాం మేము, దానికి ఇవ్వలేదు. గుళ్ళు కానీ ఏది ప్రెసిడెంట్ 10 ప్రెసిడెంట్లు ఉన్నాయి, గుళ్ళు అవనాయి, బ్యాంకులు అవనాయి, ఇవి అవనాయి. ఇందులోని కూడా సిట్టుబల్జీ గౌడ అన్న వాళ్ళు ఎవరికి కూడా ప్రెసిడెంట్ పదవికి మేము అర్హులం కాదా. కార్పొరేషన్లో ఇమ్మనమని నేను 10 మంది లెటర్లు, అంటే సెంట్రల్ మినిస్టర్, స్టేట్ మినిస్టర్, 6 ఎమ్మెల్యేలు, 2 జిల్లా ప్రెసిడెంట్ల దగ్గర నుంచి లెటర్లు తీసుకొని నేను చంద్రబాబు నాయుడు గారికి విన్నపం చేసుకోవడం జరిగింది. దాంట్లో నాకు గౌడ కార్పొరేషన్ రాలేదు. రాని దాని మీదట నేను ఇక్కడ లోకల్లో ఉండే సీతారామలక్ష్మి గారిని కలిసి పార్టీ అధిష్టానికి, ఏమండి నేను ఈ రకంగా 10 మంది లెటర్లు పట్టుకుని తిరుగుతున్నాను, కనీసం నాకు మార్కెట్ యార్డ్లోనైనా డైరెక్ట్ ఇవ్వండి అని చెప్పని అడగడం జరిగింది. కానీ మా గౌడ బీసీల్లో ఎవరికి కూడా కష్టపడిన వాళ్ళకి మాత్రం ఎవరికి పదవులు ఇవ్వలేదు. అధిష్టానం లోపం ఉంది ఇక్కడ. దయచేసి అధిష్టానం గమనించి కార్యకర్తలకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి ప్రెసిడెంట్ ఉన్నారు రామరాజు గారు, ఆయన కూడా ఏమి దీంట్లో ప్రత్యక్ష పాత్ర పోషించట్లేదు. అలాగే మా నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జి సీతామహాలక్ష్మి గారు, మేము 2 దఫాలుగా, ఇందాక చంద్రశేఖర్ గారు అంటే 2 దఫాలుగా వీరవసరం మండలం నాయకులు అందరూ వెళ్ళటం, మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటమ్మా ఇది, ఇటువంటి అన్యాయం జరుగుతుంది, మీరు ఏమైనా మరి చర్య